Hello everyone, welcome back to Gnomes and Shams vlogs. So I hope you all watched our last vlog. It's all about our journey from Riyadh to Alwula. ఇక్కడ మేము అవర్ హ్యాబిటాస్ అనే రిసార్ట్లో చెక్ ఇన్ అవుతున్నాము. ఈ అవర్ హ్యాబిటాస్ అనేది అల్వులాలో ఒకటి లగ్జరియస్ హోటల్ అన్నమాట, రిసార్ట్. ఇక్కడ బానియన్ ట్రీ అండ్ అవర్ హ్యాబిటాస్ ఫేమస్ రిసార్ట్స్. సో యాక్చువల్గా ఇక్కడ చాలా ప్రైజెస్ చాలా హై ఉంటాయి. మేము చాలా ముందుగానే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. మేము యాక్చువల్గా సెకండ్ డే కంటిన్యూ అవుదాం అంటే కూడా వీళ్ళు 4 times ప్రైస్ చెప్పారు. ఇంకా మేము అందుకని 1 day కంప్లీట్గా ఈ రిసార్ట్లోనే స్పెండ్ చేసాము. అండ్ ఇది రిసార్ట్ రిసెప్షన్. చెక్ ఇన్ అయిన తర్వాత మేము ఇలాగా జస్ట్ వీడియో కవర్ చేసాము. సో ఇక్కడ మా విల్లాకి వీళ్ళు బగ్గీలో తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళు బగ్గీ రైడ్సే అనమాట. జస్ట్ మనం ఒక కాల్ చేస్తే వాళ్ళు బగ్గీ పంపిస్తారు మన విల్లా. వెళ్ళిపోతుంది, గుద్దుకుంటుంది. అది కూడా మాకు No, sit there. పడిపోతావు. He's starting the vehicle. సో ఇక్కడ మేము మా విల్లా దగ్గరికి బగ్గీ రైడ్ అన్నమాట. సో జస్ట్ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ హ్యాబిటాస్. ఇక్కడ ఓవర్ 100+ విల్లాస్ ఉన్నాయి. ఇవన్నీ ఈ అల్వులాలో ఫేమస్ ఈ లైమ్ స్టోన్ రాక్ ఫార్మేషన్స్. వీటి మధ్యలో కన్స్ట్రక్ట్ చేసిన రిసార్టే ఈ అవర్ హ్యాబిటాస్. సో ఈ హ్యాబిటాస్ కంప్లీట్గా ఈ రాక్ ఫార్మేషన్స్ మధ్యలోనే ఉంటుంది. అందుకే ఇదంతా ఫేమస్ ఇక్కడ. ఇది అండ్ బానియన్ ట్రీ అనేది కూడా. We reached our villa. సో కిడ్స్కి శాండ్ చూస్తే ఇంకా వాళ్ళు ఫుల్ మంచిగా ఆడుకుంటారు. అండ్ వీళ్ళిద్దరైతే ఇంకొంచెం ఎక్స్ట్రా అనమాట. ఎక్కువ శాండ్ కనిపిస్తే చాలు ఇంకా దిగిపోతారు ఫుల్ ఆటల్లో. చెక్ ఇన్ ఇంకా రూమ్లోకి కూడా వెళ్ళలేదు వీళ్ళు. సో ఇది మా విల్లా. ఇక్కడ బయట కూర్చొని అలా చిల్ అవుతూ వ్యూ చూసుకోవడానికి ఇక్కడ ఇలా బయట సెటప్ చేశారు. లెట్స్ హ్యావ్ అ రూమ్ టూర్. యాక్చువల్గా రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. అంతా వుడ్ హౌస్ లాగా చాలా బాగా ఉంది రూమ్. సో ఇక్కడ కాఫీ టేబుల్, కాఫీ అండ్ దిస్ ఈజ్ ద క్లోజెట్ ఏరియా. అండ్ ఇవి ఇక్కడ ఈ బైక్ రిలేటెడ్ వాళ్ళు హెల్మెట్స్ అవి ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ ద బాత్రూమ్. దిస్ ఈస్ ద ఇండోర్ బాత్రూమ్. యాక్చువల్లీ వాళ్ళు 2 types ఆఫ్ బాత్రూమ్స్ మాకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో కంప్లీట్లీ నేచర్కి రిలేటెడ్ కాబట్టి వీళ్ళు కూడా ఈ నేచర్ మేము ఎంజాయ్ చేయాలి అనేసి ఇలా ఇక్కడ అరేంజ్ చేశారనమాట. మేము జర్నీ చేసి వచ్చాం కాబట్టి మా ఫేస్లు అలా ఉన్నాయి. సో అన్లిమిటెడ్ కాఫీ అండ్ వాటర్. అండ్ పిల్లలకైతే చాలా బాగా నచ్చింది రూమ్. బాగా వాళ్ళు రూమ్ చూసి షాక్ అయ్యారు. ఇప్పుడు దాకా బయట శాండ్లో ఆడుతూ ఉన్నారు. ఇప్పుడే వాళ్ళ రూమ్లోకి వచ్చి
దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో ఇక్కడ ఒక షవర్ అండ్ అవుట్డోర్ అన్నమాట. ఇది చాలా బాగా అనిపించింది మాకు. యాక్చువల్గా నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొచ్చింది. దిస్ ఈస్ ద ఓపెన్ షవర్ అండ్ మాకన్నీ ఆల్రెడీ స్టార్టెడ్ బాతింగ్. సో లేటర్ నోమి కూడా జాయిన్ అయింది. దే ఎంజాయిడ్. అంటే ఇదే ఫస్ట్ టైం వీళ్ళు ఇలాగా అవుట్డోర్లో స్నానం చేయడం. షవర్ అయిపోయాక ఫోటో క్లిక్స్ అనమాట. ఫోటో షూట్ స్టార్ట్ అయింది. వి గాట్ రెడీ. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ది ఫోటో షూట్. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. సన్సెట్ టైంకి మేము రీచ్ అయ్యాం కాబట్టి మంచిగా సన్సెట్కి మంచి ఫొటోస్ వచ్చాయి. ఇది యాక్చువల్గా కంప్లీట్ డెజర్ట్ సైడ్ కాబట్టి వీళ్ళైతే ఇంకా ఇన్వాల్వ్ అయిపోయారు కిడ్స్. సో మాకు అంటే మంచిగా ఫ్యామిలీ టైం దొరికింది ఇక్కడ. సో మేము హాలిడే ఫ్యామిలీ స్పెండ్ చేసుకోవాలి టైం అనేసి మేము ప్లెజెంట్గా ఉండాలి అని మేము ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాము. సో ఇది అక్కడ మనం దారిలో అంటే ఈ విల్లాస్ అన్నీ బగ్గీ రైడ్ జరిగేటప్పుడు ఇట్లా వాళ్ళు సెటప్ చేశారు ఒక దగ్గర, జస్ట్ ఫర్ అ వ్యూ అన్నమాట. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో మేము యాక్చువల్గా లోపలే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి విజిట్ చేయడానికి అనేసి మేము మళ్ళీ బగ్గీ రైడ్ చేస్తున్నాము. సో ఈ రిసార్ట్ ఏంటంటే 1-2 days బాగా స్పెండ్ చేయొచ్చు విత్ ఇన్ రిసార్ట్లోనే. మనకి అసలు బోర్ కూడా అనిపించదు, ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి రిసార్ట్ లోపలే. వాళ్ళు చాలా పెట్టున్నారు. లైక్ జైంట్ స్వింగ్ ఒకటి ఉంటుంది, అండ్ వీ హ్యావ్ ద స్పా హియర్, రెస్టారెంట్, జిమ్. సో సింప్లీ ఏంటంటే ఇఫ్ యూ లవ్ నేచర్ we have to love Habitas also, because there is so much in Habitas and it's really close to the nature. So we are going to the giant swing ఉంటుంది ఇక్కడ. It's a swing actually. అక్కడికి వెళ్తూ ఉన్నాం. సో యూట్యూబ్లో మనము అల్వులా అవర్ హ్యాబిటాస్ వీడియోస్ చూసినా కానీ ఈ హ్యాబిటాస్ లోపల ట్రాంపోలిన్స్ ఒకటి ఫేమస్ అండ్ స్వింగ్ ఒకటి ఫేమస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంటుంది. సో ఓవరాల్ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో మేము అనుకున్నాము ఇంకా హ్యాబిటాస్కి వెళ్ళాక 1 day కంప్లీట్గా హ్యాబిటాస్లోనే స్పెండ్ చేయాలి అని మేము అనుకున్నాము. So we reached this swing area. మేమేంటంటే హరిబరి లేకుండా పరుగులు కాకుండా స్లోగా ప్రశాంతంగా ప్లెజెంట్గా స్పెండ్ చేయాలి అని వచ్చాము అల్వులాకి. ఈ స్వింగ్ దగ్గరికి వెళ్ళాలంటే పైకి ఇసుకలోనే నడవాలి. కిడ్స్ని కొంచెం దూరం నడిచారు, కొంచెం దూరం మహి తీసుకెళ్ళాడు ఇద్దరిని.
సో ఇన్ని రోజులు ఫుల్ వర్క్లో ఉండి మహి ఇక్కడికి వచ్చాక ఫుల్ ఫ్రీకౌట్ మంచిగా ఫ్యామిలీ టైం అన్నట్టు మంచిగా స్పెండ్ చేశారు. ఇంకా వర్క్ ఉంటే ఇంకా ఫుల్ వర్క్లో వర్క్ మోడ్ అంటే ఇంక వర్క్ మోడే. ఇక్కడికి వచ్చాక మంచిగా ఫ్యామిలీ టైం ప్లెజెంట్గా టైం స్పెండ్ చేసాము. అండ్ ఇది నేచర్కి రిలేటెడ్ కాబట్టి ఇంకా మహికి నాకు నేచర్ అంటే వి లవ్ సో మచ్. సో సమ్ క్లిక్స్. ఈ టైంకి యాక్చువల్గా సన్సెట్ అయిపోతుంది. సో చీకటి పడిపోతా ఉండే టైంకి మేము ఆ ప్లేస్కి వెళ్ళి రిటర్న్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మేము ట్రాంపోలిన్స్ దగ్గరికి వెళ్దాం అనేసి స్టార్ట్ అయ్యాము. సో ఆన్ ది వేలో ఇక్కడ ఈ స్పా సెంటర్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఈ స్పా సెంటర్ అవి ఇక్కడ ఇది స్పా సెంటర్ అనుకుంటా. యా మేము వెళ్ళలేదు యాక్చువల్లీ, బట్ చూసాము. లైటింగ్స్ కానివ్వండి, ఈ చీకటి పడే టైంకి ఇంకా లైటింగ్స్ అయితే ఫుల్ ఉంటాయి ఇక్కడ. సో దిస్ ఈస్ ద రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పక్కనే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ ఇది నైట్ వ్యూ. మేము మార్నింగ్ వెళ్ళాము యాక్చువల్గా, నైట్ జస్ట్ ఊరికే చూద్దామని అలా వెళ్ళాము. సో ఇక్కడ నుంచి మేము ట్రాంప్లిన్స్ దగ్గరికి వెళ్ళాము, నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దామనేసి. ఇవన్నీ మళ్ళీ మేము మార్నింగ్ కూడా వెళ్తాం, ఎందుకంటే నైట్ ఒకలా ఉంటుంది, మార్నింగ్ ఎలా ఉంటుంది అనేసి మేము నైట్ వెళ్ళాము. సో దీస్ ఆర్ ద ట్రాంపోలిన్స్. చాలా మంచిగా అరేంజ్ చేశారు, ఎక్సలెంట్. అసలు మేమైతే మామూలుగా ఎప్పుడు ట్రాంపోలిన్స్ అంత ప్రిఫర్ చేయము, బట్ జస్ట్ కొంచెం లైట్గా పిల్లలు జంప్ చేశారు ఇక్కడ. నాట్ ఓన్లీ కిడ్స్, మేము కూడా ఎంజాయ్ చేసాం బాగా. పిల్లలు అయితే ఓవర్ నైట్ జర్నీ చేసి మంచిగా కార్లో నిద్రపోయారు కాబట్టి ఇంక పక్క రోజు మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే ఎక్కడ అలిసిపోయినట్టు అలా ఏం లేరు. చాలా బాగా నచ్చింది వాళ్ళకి ట్రాంపోలిన్స్ కానీ స్వింగ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ నైట్ అయిపోతుంది అనేసి మేము పిలిచినా కానీ వీళ్ళు రాలేదు ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మేము సిటీలోకి వెళ్ళాము ఒకసారి, నైట్ ఊరికి అలా తిరిగి వద్దాము అనేసి. చాలా టైం ఉంది యాక్చువల్గా, 7:30, 8కి. సో అలా ఇంకా బయటకు వెళ్ళాం కదా, లోకల్ ఫుడ్ ట్రై చేద్దాం అనేసి మేము అల్లుల సిటీలోకి వెళ్ళి అక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటే మేము డిన్నర్ కోసం ఆ రెస్టారెంట్కి వెళ్ళాము. సో వీ హ్యాడ్ అవర్ డిన్నర్ అవుట్ సైడ్ అండ్ దెన్ వీఆర్ బ్యాక్ టు అవర్ హ్యాబిటాస్. ఈ అవర్ హ్యాబిటాస్లో విల్లాస్ ఒకటే కాకుండా క్యారవాన్స్ కూడా ఉంటాయి. క్యారవాన్స్లో కూడా స్టే ఉంటుందన్నమాట. ఆ క్యారవాన్స్ కూడా ఆల్మోస్ట్ 100+ ఉంటాయి ఇక్కడ. సో మనం చూస్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలో అది, బట్ అవైలబిలిటీ అయితే చాలా తక్కువ ఉంటుంది, ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో కిడ్స్కి ఐస్ క్రీమ్ కావాలి అండ్ మేము కొంతసేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేస్తాము అనేసి మేము ఇక్కడికి వచ్చాము. ఈ క్యారవాన్స్ దగ్గర ఐస్ క్రీమ్ ఇది ఉంటుంది అండ్ కేఫ్ లాగా కాఫీ కూడా చిన్న వ్యాన్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే నిజంగా మేము మంచిగా చాలా జస్ట్ ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేసాము. ఏం చేయలేదు, జస్ట్ కూర్చో ఉన్నాము, పిల్లలు అలాగా మట్టిలో ఆడుకుంటూ ఉన్నారు. సో జస్ట్ మీరు కూడా ఎంజాయ్ ద వ్యూ అండ్ మ్యూజిక్. అండ్ ఇక్కడ బ్యాక్ ఎండ్లో స్లో మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది, క్లైమేట్ కూల్గా ఉంది.
పిల్లలు మాత్రం ఇసుకలో శాండ్లో మంచిగా ఎంజాయ్ చేశారు. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ విల్లా. సో ఇవన్నీ క్యారవాన్స్ అనమాట. క్యారవాన్స్లో కూడా స్టే ఉంటుంది. ఇక్కడ కూడా బగీ రైడే. అండ్ ఆన్ ది వేలో వీళ్ళు ఈ రాక్స్ మీదే ఒక ప్రొజెక్టర్ స్క్రీన్ వేసి ఈవినింగ్ 8 o'clockకి మూవీ స్టార్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ముందు వీళ్ళు బీన్ బ్యాగ్స్ అన్నీ అరేంజ్ చేసి ఉంటారు. సో మనం చూడాలనుకుంటే వెళ్ళి కూర్చొని చూడొచ్చు. సో కొంతమంది చూస్తూ ఉన్నారు, బట్ మేము ఇంకా స్లీపింగ్ టైం అయిందనేసి పిల్లలతో పాటు వచ్చేసాం. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ డే. ఎర్లీ మార్నింగ్ మేము లేచి కొంచెం కాఫీ తాగుతూ అలా వ్యూస్ ఎంజాయ్ చేసి, సో బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా రిసార్ట్స్ అన్నాక. సో ఈ బ్రేక్ఫాస్ట్ కోసం మేము మార్నింగ్ లేచి వచ్చాము రెస్టారెంట్కి. సో యాక్చువల్గా అయితే ఫ్రీ కాబట్టి ఇంకా ఫుల్ అన్నీ టేస్ట్ చేసాము. ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో డేట్స్ ఆబ్వియస్లీ సౌదీ కాబట్టి 3-4 వెరైటీస్ ఉన్నాయి. అండ్ పుడ్డింగ్స్ అని, చీజ్, ఫ్రూట్స్, వెజ్, ఇవి చికెన్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. బ్రెడ్స్ అయితే చాలా బాగున్నాయి. These are the sausages, cheese. And we have these puddings, olives, everything. Cupcakes, fruit cakes. మాకైతే ఇక్కడ బాగా నచ్చాయి ఇవి బ్లూబెర్రీ బన్స్, చాక్లెట్ క్రోసియంట్. And this is our favorite chocolate croissant and the blueberry berliner. Yeah, this is our favorite. మహీక్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు ఎప్పుడు ప్రిఫర్ చేయడు బ్రెడ్స్, అలాంటిది మహీక్ చాలా బాగా నచ్చింది. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్. మేబీ మోస్ట్ ఆఫ్ యూ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ ఐఎమ్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ కోసం జస్ట్ చెప్తున్నా అంతే. మేము ఫుడ్ మంచిగా బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి అంత ఇదిగా చూపిస్తున్నాము. సో దిస్ ఈస్ ద రిసార్ట్ వ్యూ, రెస్టారెంట్ వ్యూ అండ్ స్విమ్మింగ్ పూల్. సో స్విమ్మింగ్ పూల్కి అయితే నేను నోమియే వెళ్ళాము. అండ్ ఇది రెస్టారెంట్ వ్యూ. సో రెస్టారెంట్లో నుంచి అలా బయటకు వస్తే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఓపెన్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి చాలామంది స్విమ్మింగ్ పూల్కి వస్తారు. అండ్ ఇట్లా వీడియోలో చూస్తేనే ఇంత బాగుంది. యాక్చువల్గా ఇంకా డైరెక్ట్గా చూస్తే చాలా రిలాక్సింగ్గా ప్లెజెంట్గా ఉంటుంది ఇది. మాకైతే ఒక థెరపీ లాగా అనిపించింది. నేను నోమి స్విమ్మింగ్ పూల్లో దిగాము. నోమికి అయితే చాలా ఇష్టం స్విమ్మింగ్ పూల్, వాటర్, మట్టి, ఇసుక ఇవైతే చాలా ఇష్టం. మహి అండ్ ప్రత్యు కూర్చొని ఉన్నారు అక్కడ రిలాక్స్ అవుతూ. So this is overall view of the swimming pool within the rocks. ఈ బ్యూటిఫుల్ రాక్స్ ఫార్మేషన్స్ మధ్యలో ఈ స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, ఇది ఒక డిఫరెంట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఒక 2 hours మేము అలాగా స్విమ్మింగ్ పూల్లో స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ ఈ మధ్యలో దీని మీద నడుస్తూ చాలా మంది రీల్స్ అవి చేస్తారు. మేము జస్ట్ అలా వాకింగ్ చేసాము. మా ప్రద్యు అయితే అస్సలు దిగలేదు.
వాడికి కొంచెం వాటర్ అంటే కొంచెం భయము. అడిపేస్తున్నారా? ఏమి ఇక్కడ లేదా మట్టి? ఇక్కడ లేదా మట్టి? సో రూమ్కి వచ్చేసాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాము. వీళ్ళు కొంచెం సేపు మళ్ళీ మట్టిలో ఆడిన తర్వాత వీళ్ళకి స్నానాలు చేయించి తర్వాత వీళ్ళు ఫోటోషూట్స్ అనమాట. సో మా వాడికి స్పైడర్ మ్యాన్ కార్స్ ఇప్పించి, సో వీడికి స్పైడర్ మ్యాన్ క్యాప్ ఇవన్నీ వేసాము. సో బేసిక్గా ఇప్పుడు మేము చెక్అవుట్ అయిపోతున్నాము. చెక్అవుట్ అయ్యేటప్పుడు ఇంకోసారి ఈ ట్రాంపోలిన్ వ్యూ ఇవన్నీ చూద్దామనేసి మళ్ళీ మేము ఒక బగ్గీలో ఒక రైడ్ వెళ్ళాము. సో ఇది మార్నింగ్ వ్యూ ఆఫ్ ద ట్రాంపోలిన్స్ ఇన్ అవర్ హెబిటాస్. పిల్లలు అయితే అసలు మంచిగా ఎంజాయ్ చేశారు. ట్రాంపోలిన్స్ యాక్చువల్గా మార్నింగ్ అయితే చాలా బాగున్నాయి నైట్ కన్నా. సో నైట్ వ్యూ డిఫరెంట్ అండ్ మార్నింగ్ ఇది డిఫరెంట్. సో ఈ సైడ్ ఒక వ్యూ ఒకటైతే ఇంకో సైడ్ వ్యూ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో దిస్ ఈస్ ద ఓవరాల్ వ్యూ. సో ఇప్పుడు మేము చెక్అవుట్ అవుతున్నాము. మేము ఈరోజు ఇక్కడ చెక్అవుట్ అవుతున్నాం. ఎవరైనా అల్వులా రావాలి అనుకుంటే మాత్రం అవర్ హ్యాబిటాస్ అనే రిసార్ట్ విజిట్ చేయండి. మేమైతే 100% సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ లాగా అనిపిస్తుంది. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మాకు చెక్అవుట్ చేయాలంటే కొంచెం బాధగానే ఉంది, కానీ ఇక్కడ ఉండాలని మేము ట్రై చేసాము. బట్ వాళ్ళ ప్రైస్ 4 times ఎక్కువ చెప్తున్నారు. సో ఇంకొక హోటల్ ఆర్ ప్లేస్ ఎనీ ప్లేస్ ఎక్స్పీరియన్స్ చేద్దాము అనేసి మేము చెక్అవుట్ అయిపోయాము. సో ఆన్ ది వే ఇప్పుడు మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాము. సో దారిలో మేము సైడ్ అలా కార్ ఆపుకొని జస్ట్ సమ్ ఫొటోస్ తీసుకున్నాము. ఒక బ్యూటిఫుల్ ఐకానిక్ ప్లేస్కి మేము ఇప్పుడు వెళ్తున్నాము. So let's watch and wait for the surprise. So this is nothing but the beautiful Maraya. Maraya ante mirror ani meaning anamata. Maraya ante Arabic lo mirror. సో ఇక్కడ వీళ్ళు 9,000+ మిర్రర్స్ యూజ్ చేసి ఈ బిల్డింగ్ కట్టారు. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ అల్వులా. యాక్చువల్లీ మేము చాలా యూట్యూబ్ వీడియోస్లో ఈ మరాయా చూసే మేము అల్వులా విజిట్ చేద్దాము ఎప్పటికైనా ఒకసారి అని మేము అనుకున్నాం, నేను మహి. సో ఇది దూరం నుంచి చూస్తే కంప్లీట్గా అసలు మనకు కనబడదు. మిర్రర్స్ వల్ల ఈ రాక్స్ రిఫ్లెక్ట్ అయ్యి ఇది అసలు మనకి ఇక్కడ ఒక మిర్రర్ బిల్డింగ్ ఉందని కూడా కనబడదు. అంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది యాక్చువల్గా ఈ మిర్రర్ బిల్డింగ్. సో యాక్చువల్గా ఈ మరాయాలో ఏంటి అంటే కాన్ఫరెన్సెస్, లైవ్ కాన్సర్ట్స్, మ్యూజిక్ కాన్సర్ట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మేము ఒక రౌండ్ వేసాం అనమాట. మరాయా మా డ్రీమ్ ప్లేస్ అనమాట ఇది, నాకు మహికి. ఓవర్ లైక్ 1 year నుంచి ఎప్పటికైనా విజిట్ చేయాలనుకున్నాము. సో ఫైనల్లీ మేము మరాయా చూసాము. ఇది రౌండ్ మేము బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ వేసాము కార్లో. హోప్ యూ ఆల్ విల్ లైక్ దిస్ ప్లేస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ అల్వులా. సో ఇంకా దూరం నుంచి చూస్తే మనకి ఆ కొండల్లో కలిసిపోయినట్టు ఉంటుంది. Just some photos of us, our family.
సో కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అలా తీసుకున్నాము. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సన్సెట్ టైంకి వెళ్ళాము. అంటే చాలా టైం స్పెండ్ చేసాము. ఆఫ్టర్నూన్ అక్కడ చెక్అవుట్ అయ్యి ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా మేము లోపలికి వెళ్ళాలి అనుకున్నాము కానీ వెళ్ళలేకపోయాము ఎందుకంటే ఇది క్లోజ్డ్ ఉన్నింది. సో అక్కడ నుంచి మేము డిన్నర్ చేసుకొని ఇంకొక కాటేజ్కి మేము వెళ్ళాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. Let's wait for the next vlog. Bye.